దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దీని కొరకు కొన్ని పరిచయాన్ని మీకు తెలియచేస్తాను. ఈ జకర్యా హగ్గయి అనేటువంటి ప్రవక్త యొక్క సమకాలికుడు. ఇతడు హిద్దో అనే యాజకుడి యొక్క మనవుడు. ఈ జకర్యా గ్రంథం హగ్గయి పరిచర్య కాలంలోనే మొదలైంది. చాలా కాలం కొనసాగింది. అది క్రీస్తు పూర్వం 520లో తర్వాత ఎప్పుడో ఈ గ్రంథం రాశాడని పండితుల యొక్క అభిప్రాయం. అసలు ఎందుకు ఈ గ్రంథాన్ని రాశారంటే, హగ్గయి గ్రంథంలో కనిపించే సందర్భమే ఈ గ్రంథంలో కూడా కనబడుతుంది. ప్రజలను మందలించి ఆలయ నిర్మాణానికి పురుగొల్పడం, దేవాలయ నిర్మాణానికి ప్రోత్సహించడం, ఈ లోక జనాలపై దేవుని తీర్పు రాబోతుందని, భవిష్యత్తులో ఇశ్రాయేలుకు చాలా కష్టం అవుతుందని, మళ్ళీ తర్వాత దీవెనలు పొందుకుంటారని, యేసుక్రీస్తు యొక్క 2 రాకడల గురించి కూడా రాయబడింది. ఇలాగున్న ఈ గ్రంథం అంతా కూడా తెలియపరచబడుతూ ఉంది. ఈ ప్రవక్త యొక్క పరిచయం మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా ఆయన ఎవరెవరికి ఏమై ఉన్నారో అని చెబుతూ డైరెక్ట్గా ఏదైతే ప్రభువు చెప్పారో ఆ మాటలు సుస్పష్టంగా ప్రకటిస్తున్నాడు. దేవుడు మీ మీద కోపగించుకుంటున్నాడు. మీ పితరుల మీద దేవుని కోపం రగులుకుంది. కాబట్టి వారితో మాట్లాడు అని ప్రభు చెప్తూ, వారు నా వైపు తిరిగితే బాగుంటుంది అని నేను చెప్తున్నానని చెప్పు. వాళ్ళు నా వైపు తిరగడం మానేసి వారికి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు మీ పితరుల్లాగా ఉండొద్దు అని ప్రాముఖ్యమైన మాటను హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఎలాగున్నారు అంటే, వారు తిరుగుబాటు చేసే జనులు, సణిగేవారు, నిత్యము దేవుణ్ణి విసికించేవాళ్ళు, దైవజనుని ఎప్పుడు కూడా సణుక్కుంటూనే ఉండేవాళ్ళు. మీరు అలా ఉండొద్దు అంటున్నారు. కొంతమంది కుక్క తోక వంకరన్నట్లు వాళ్ళ బుద్ధి వంకరే. సక్రంగా మాట్లాడడం రాదు, సక్రమంగా కార్యాలు జరిగించడం రాదు, సక్రంగా ప్రవర్తించడం రాదు. అలాగున బహు వ్యతిరేకంగా, తిరుగుబాటు స్వభావంగా, గర్వంగా, లెక్కలేని తలంగా పొగరెక్కిపోయినట్లు ఉంటారు. ఇశ్రాయేలు అలాగే ఉన్నారు. అందుకనే దేవుడు వారిని అరణ్యంలోనే నాశనం చేసేసాడు. అందుకే అంటున్నాడు, మీరు అలాగ ఉండొద్దు. ఒకవేళ కనుక మీరు అలాగుంటే పోతారు. మీరు శత్రువుల చేతులకి అప్పగించేశాడు ప్రభువారు. అప్పగించిన తర్వాత వారిలో శేషించిన వారు కొద్ది మంది మాత్రమే మిగిలారు. ఆ మిగిలిన వారిని మరలా యెరూషలేముకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాడు, ఎందుకు ఇంత నష్టం, ఎందుకు ఇంత కీడు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరిగాయనుకుంటున్నారు మీరు? కారణం ఏంటి అని అంటే, వాళ్ళు చేసిన తిరుగుబాటే. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలోను, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలోను, మలాకి 3వ అధ్యాయము 7వ వచనంలోను దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనకు తెలుస్తాయి. దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని వైపు తిరగకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న మాటలు కనబడతాయి.
పూర్వంలాగా ఉండొద్దు అని చెప్పిన మరొక మాట ఏంటి అనంటే, పూర్వం ఉన్న ప్రవక్తలు యెషయా గాని, యోవేలు గాని, మీకా గాని, ఇర్మియా గాని, మరికొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ మాట వినలేదు, లెక్క చేయలేదు. మీరు అలా ఉండొద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. నన్ను వారు నిర్లక్ష్యం చేశారు, నన్ను పట్టించుకోలేదు. అలాగే పట్టించుకోలేని కారణంగా వారు ఆపద కొని తెచ్చుకున్నారు అని చెప్తున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో మాట మనకు కనబడుతుంది. మీ పూర్వీకులు ఏమయ్యారు? ప్రకటించిన ప్రవక్తలు ఏమయ్యారు? నా సేవకులకు నేను చెప్పినటువంటి పూర్వపు విషయాలు వారు జరిగించకుండా, నా వైపు తిరగకుండా, వారు నీతికి తగిన ప్రవర్తన ప్రవర్తించకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకకుండా ఉండిపోతున్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే మీరు మైదానంలో గడ్డిలాగా నశించిపోతారు, దేవుని వాక్యం మాత్రం శాశ్వత కాలం ఉంటుంది అని చెప్తున్నారు. వారు అరణ్యంలో నాశనం అయిపోయారు. దేవుని మాట వినకపోని కారణాన్ని బట్టే. ఆ విషయాలు చెబుతూ ఇంకేమంటున్నారంటే, జకర్యాకు కొన్ని దర్శనాలు కలిగాయి. ఆ దర్శనాలను కూడా వివరిస్తున్నాడు. మొత్తం 8 దర్శనాలు కనబడతాయి మనకి. 18వ వచనం, 22వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, ఇలాగున ఒకే రాత్రిలో వచ్చినట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తన సత్యాన్ని, సందేశాలను వెల్లడిపరిచేందుకు దేవుడు తనకు ఒక దర్శనాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఎప్పుడైనా ఏదైనా ప్రజలకు చెప్పాలంటే దర్శనం ఇస్తాడు. ఆ దర్శనాన్ని బట్టి దానిని నెరవేర్పులోనికి నడిపిస్తాడు. యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చేవాడు. కలలు కనపడుతూ ఉండే, ఏం అర్థం అవ్వలేదు ముందు, కానీ తనకు ఒకటి అర్థమైంది, యోసేపుకి దేవుడు నన్ను ఏదో గొప్ప చేయబోతున్నాడు అని. అందుకే పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకొని దైవ మార్గంలో సాగిపోగా దేవుడు బలమైన కార్యాన్ని అతని జీవితంలో చూడగలిగాడు. దేవుడు ఏదైనా తెలియచేస్తారు ముందే ఖచ్చితంగా ఏమేమి జరుగుతుంది అని. ఆయన యందు భక్తి, భయము, విశ్వాసము కలిగి సాగిపోగలిగినప్పుడు అలాంటి విషయాలు తారసపడతాయి. అందులో ఒక దర్శనం కలుగుతుంది. అదేంటంటే, ఎర్రని గుర్రం ఎక్కినటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన లోయలో నుంచి గొంజి చెట్లలో ఉన్నాడని, ఆయన వెనకాలన్న గుర్రాలు గోధుమ రంగులోను తెల్లగా ఉన్నాయని మాట్లాడుతున్నాడు. వీటి అంతర్భావం ఏంటి అని అంటే, ఈ లోకంలో దేవుడు తన పని కోసం పంపుతున్న దూతలు కావచ్చు. ఎరుపు రంగు రక్తపాతానికి సూచన, తెలుపు విజయానికి, శాంతికి సూచన, గోధుమ రంగు ఏదైతే దేవుడు చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాలకు సూచన. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15 వచనాల వరకు కూడా మనకి ఎర్రని గుర్రం గురించి కానీ, తెల్లని గుర్రం గురించి కానీ మనకు కనబడతాయి. ఈ వ్యక్తి ఎవరు అంటే, యెహోవా దూత, అంటే దేవుని కుమారుడై ఉన్నాడు అని అర్థం. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లోకానికి తీర్పు తీర్చటానికి, తన కార్యాలని సంసిద్ధపరచటానికి వేంచేస్తున్నాడు మహా సైన్యంతో. ఆయన రాకడను సూచిస్తూ ఉంది బిడ్డలారిది. ఆయన
రాబోతున్నారు, మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆ భక్తుడు అడుగుతున్నాడట జకర్యా, అయ్యా ఇదేంటి ఇలాంటి దర్శనం నాకు కలిగింది అని మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని ఆ దూత తెలియచేసింది. పాత నిబంధనలో కనబడుతున్న కొన్ని సందర్భాల్లో యెహోవా దూత అని రాయబడి ఉంటది. యెహోవా దూత అనగానే యేసుక్రీస్తు ప్రభువారు. దూత అని కనపడితే అది సామాన్యమైన విషయం. ప్రభువు అనే మాటలు కనబడతాయి, అది కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఉంది. పాత నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రత్యక్షతను అనేక పర్యాయాలు కనబరుచుకున్నాడు. కానీ అది మనిషిగా భూమి మీదకి రావడానికి ముందు ఒక దేవదూత వలె కనబడ్డారు ఆయన. ఇది ఆయన ప్రత్యక్షత. లోకమంతా దేవుని సంకల్పం నెరవేరబోతుందని, దానికోసం లోకమంతా దూతలు సంచరించబోతున్నాయని ఆ దేవదూత ఈ జకర్యాకు విషయం తెలియచేశాడు. దాని అర్థమైపోయింది. యెహోవా దూత ఇతర దూతలందరికీ పైన అధికారం ఉందని, వారందరూ ఆయన కార్యకలాపాలను వివరిస్తూ ఉంటారని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దూత ఇంకా మాట్లాడుతూ యోధాలోని స్థితిని గూర్చి, దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుణ్ణి గూర్చి ఇక్కడ చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి యెరూషలేము మీద, యోధా పట్టణం మీద దేవుడు కోపగించుకుని ఉన్నాడట. ఎన్నాళ్ళు జాలి చూపకుండా ఉంటావు అని ప్రశ్న వేస్తున్నారు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 21వ వచనంలో, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనకు ఆ విషయాలు కనపడతాయి. 70 సంవత్సరాలు అని. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ విషయం కనపడుతుంది. అంటే 70 సంవత్సరాలు దేవుడు తన ప్రజలను శత్రువులకు అప్పగించేశాడు. ఎందుకు అప్పగించాల్సి వచ్చింది అంటే దేవుని మాట వినని కారణం అని ముందే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవిధేయత ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది అంటే అంత నష్టాన్ని తెస్తుంది. శత్రువుల చేతులకు ప్రభువే అప్పగించేసి వాళ్ళని మార్చడానికి వదిలేశాడు. అందుకే మీరు మీ పితరుల వలె ఉండొద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. నాకు ఆసక్తి ఉంది, యెరూషలేముని ఏం చేయాలో. ఆ యెరూషలేముకి నా వాత్సల్యాన్ని నేను చూపుతున్నాను. చెదిరిపోయిన వారిని నా తట్టు తిరగమని నేను మాట్లాడుతున్నాను. అలా గనక నా వైపు తిరిగి నా మాట వినగలిగితే మరలా యెరూషలేములో మందిరాన్ని నేను కట్టిస్తాను. ఇది మీకు భాగ్యంగా ఉండబోతా ఉంది. మిమ్మల్ని దేవుడు ఓదారుస్తాడు. ఆయన మిమ్మలను కోరుకున్న వారుగాను, ఆయన కోరుకున్న పట్టణంగాను ఉంటుంది మీరు విధేయత చూపించినప్పుడు. ఈ యొక్క విషయాన్ని ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. చాలా మందికి దేవుని మాటలు అర్థం కావటం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, అశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి ప్రజల మీద నాకు కోపం వస్తుంది. వాళ్ళు పరిశుద్ధత లేదు, విధేయత లేదు, తిరుగుబాటు స్వభావంతో బ్రతుకుతున్నారు. వారు ఎప్పుడు కూడా కీడు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యం గమనించకపోతే, గ్రహించకపోతే, అర్థం చేసుకునే
మనసు లేకపోతే గలిబిలైపోతుంది. ఆయన ప్రజల పట్ల దేవునికున్న ఆసక్తిని చెప్తున్నాడు. యెరూషలేము పట్ల ఆయనకున్న ఆసక్తిని చెప్తున్నాడు. దేవునికి ఆసక్తి కలిగి ఉండడం, వారి పట్ల తన ప్రేమను వెల్లడి చేయడం, ఇది చాలా గొప్ప విషయం. అందుకే వారు హృదయాలు నా వైపు త్రిప్పమని, నా కోపాగ్నికి గురి కావద్దని ప్రభువారు వారికి అవకాశం ఇస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకులే కనబడుతున్నట్లు గమనించగలుగుతున్నాం. ఎక్కడ చూసినా దైవ భయము, దైవ భక్తి ఏమీ కనపడతలేదు. శరీర ఇచ్చలు, ధన వ్యామోహం, లోక సంబంధమైన ఆలోచనలు, గర్వం, ధన సమృద్ధి కొరకు ఆరాటపడడం, నేనేం తక్కువ అని అహంకార భావాన్ని వెల్లడి చేయడం, కలిగి ఉన్న దాన్ని బట్టి రెచ్చిపోయిన పరిస్థితులు కనబడుతూ ఇశ్రాయేలీల వలె దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్లు కనబడుతున్నారు. అందుకే మీరు వారిలాగా ఉండొద్దు అని ప్రభు తెలియచేస్తూ, నా మాట విని నా మాట ప్రకారంగా బ్రతకండి, మీకు మరలా దీవెనలు దయచేస్తాను, మిమ్మల్ని ఓదారుస్తాను, మీకు క్షేమము కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనకి మరలా దర్శనం కలుగుతూ ఉంది. ఆ దర్శనంలో 4 కొమ్ములు కనపడుతూ ఉన్నాయి. ఈ 4 కొమ్ములు ఏంటి అంటే ఇశ్రాయేలు యోధాను ధ్వంసం చేసిన దేశాలు. కొమ్ములు అనగానే అధికారానికి సూచన. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, కీర్తన 18:2లో కూడా మనకి ఆ విషయాలు కనబడతాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఈ కొమ్ములు గురించిన ప్రస్తావన. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో మరింత బాగా మనకు కనపడుతుంది. దేవుని ప్రజలను చెల్లాచెదురు చేసిన జాతులు, అందులో ముఖ్యమైన వారు ఎవరు అంటే అషూరు వారు, బబులోను వారు. వీళ్ళు బహుగా బాధ పెట్టేశారండి, చాలా బాధ పెట్టారు. ఫిలిస్తీన్లు బహుగా బాధ పెట్టారు. ఇలాగున్న దేవునికి అనేక పర్యాయాలు అవిధేయత చూపించినప్పుడల్లా అప్పగిస్తూ ఉన్నాడు దేవుడు. అవిధేయత చూపించినప్పుడల్లా అప్పగించేశాడు. అలాగున వారు సరిచేయబడాలని దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ కొమ్ములు గుర్తుగా ఉన్న జాతులు చెదగొట్టడానికి దేవుడే వాడబోతున్న దేశాలని, ఇతర శక్తులు గాని లోకాధికారుల కంటే కేవలం నాశనం చేయడం అనేటువంటి ఒక ఉద్దేశమే ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళు గర్వాంధులై నాశనం చేయటానికి ఇష్టపడ్డారు. అందుకే ఇశ్రాయేలు వారికి, యోధా వారికి కూడా శిక్ష, బుద్ధి రావాలని అనుగ్రహించాడు. మరి ఈ రోజున దేవుని ఉద్దేశాన్ని గమనించి ఇకనైనా దైవ మార్గంలో సాగుతూ లోకాన్ని కోరక దైవికమైన గుణగణాలను అలవర్చుకో. ఈ మొదటి అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవునికి అవిధేయతగా బ్రతికిన వారు మీ పితరులు, కాబట్టి మీరు అలాగున ఉండవద్దు అని వారికి పదే పదే చెప్తూ, వారు ఏమేమి కలిగి ఉన్నారో కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. కాబట్టి ఇక మీదటి నుంచైనా దైవ భయము, భక్తి కలిగి దేవునిలో నడుచుకోగలిగితే జీవితాలు ధన్యమైతాయి, క్షేమము కలిగి ఉంటారు. ఆయన ఓదార్చేవాడుగాను, క్షేమమును అనుగ్రహించేవాడుగాను ఉన్నాడు అని జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే దేవునికి విరుద్ధమైన బ్రతుకు కాక దేవునికి లోబడి జీవించే జీవితాన్ని కలిగి ఉండాలని ఈ అధ్యాయం ద్వారా ప్రవక్త మనతో మాట్లాడుతున్నాడు. అట్టి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కట్టబడి బ్రతుకులు స్థిరపరచబడి దైవ మార్గంలో అందరూ నడిపించబడుదురుగాక. ఆమేన్.